తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. శంకరాభరణం స్క్రీన్ ప్లే ఎక్స్ప్లెనేషన్లో భాగంగా ఈ రోజున మనం 10వ ఎపిసోడ్కి వచ్చాం. ఇంతకు ముందు ఎపిసోడ్లో శంకర శాస్త్రి యొక్క కూతురు తర్వాత చంద్రమోహన్ క్యారెక్టర్ సంబంధించినటువంటి ఆ లవ్ ఎపిసోడ్ని పర్టికులర్గా అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ బ్యాక్డ్రాప్లో చిత్రీకరించారు. అది దాని యొక్క లొకేషన్ ఎక్స్ప్లాయిటేషన్ అనేటువంటి ఒక ఎపిసోడ్ కింద మనం చేసాం. అంటే ఒక దర్శకుడు తను తీయాలనుకున్న సీక్వెన్స్ని తీసేటప్పుడు లొకేషన్లో అన్ని బ్లాక్స్ని ఉపయోగించి దానికి అనుగుణమైనటువంటి యాక్షన్ని తీసుకురావటం, లేదా తనకి కావలసినటువంటి యాక్షన్ని సూటబుల్ అయ్యేటువంటి బ్లాక్స్ని లొకేషన్ని ఎంచుకుని చేయటం అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాం. ఈ రోజున ఒక చాలా మంచి సీక్వెన్స్, ఈ సినిమాకి ఆయువు పట్టు లాంటి సీక్వెన్స్, ఈ సినిమాని నిలబెట్టినటువంటి సీక్వెన్స్. దర్శకుడు ఓపెనింగ్ సీక్వెన్స్లో ఏ కాన్సెప్ట్ చెప్పాడో ఆ కాన్సెప్ట్కి బేస్ అయ్యేటటువంటి ఒక సీక్వెన్స్. నేను చాలా స్క్రీన్ ప్లే ఎపిసోడ్లో చెప్తూ ఉంటాను, దర్శకుడు తీసుకున్న కాన్సెప్ట్ నుంచి పక్కకి వెళ్లకుండా సీన్స్ దాని యొక్క ఆబ్జెక్టివ్ని, అంటే తను అనుకున్నటువంటి విషయాన్ని చిట్ట చివరికి సాధించేటట్టుగా ప్రధాన పాత్రను నడుపుకుంటూ వెళ్ళటం, ఆ జర్నీలో తను చెప్పాలనుకున్న అంశాన్ని బలంగా చెప్పటం, హృదయానికి హత్తుకునేట్టుగా చెప్పటం, ఇది ఒక మంచి స్క్రీన్ ప్లే రచయిత కథకుడి యొక్క గొప్ప లక్షణం. అలాగే ఒక మంచి క్యారెక్టర్ ఉండే లక్షణం కూడా. క్యారెక్టర్ని ప్రతి అంశంలో కూడా ప్రధాన పాత్రని మనం అనుకున్నప్పుడు దాన్ని ఒక్కొక్క స్టేజ్లో దాన్ని చెక్కుకుంటూ రావాలి. దాని క్యారెక్టర్ ఔన్నత్యాన్ని మెట్టుకి పెంచుకుంటూ వెళ్ళాలి, చివరికి క్లైమాక్స్కి తీసుకెళ్ళాలి. అలాంటి ఒక గొప్ప 2 సన్నివేశాలని ఈ రోజున ఎపిసోడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ నేను అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే నా అవగాహన లోపమే కానీ దర్శకుడి యొక్క తప్పు కాదనుకోకండి. అంత గొప్పగా ఆయన చిత్రీకరించినంత గొప్పగా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు, కానీ కొత్త వాళ్ళ కోసం నా ప్రయత్నంగా నేను చేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. పదండి ఎపిసోడ్లోకి వెళ్దాం. చంద్రమోహన్ రాజ్యలక్ష్మి ఎపిసోడ్ అన్నవరం ఎపిసోడ్ అయిన తర్వాత ఒక షాట్ మీద దర్శకుడు ఓపెన్ చేస్తాడు. ప్రధాన పాత్ర అంటే శంకర శాస్త్రి పడుకొని ఉంటాడు మంచం మీద, ఒక నవారు మంచం మీద, పాతకాలపు మంచం మీద అట్లా బారుగా ఇలా పడుకుని ఉంటాడు. రాత్రి నిద్రపోతున్న శిష్యుడు చిన్న బాటిల్తో, చిన్న చెంబుతో మంచినీళ్ళు తీసుకొస్తాడు. గురువుగారు పడుకున్నాడని చూసి నిశ్శబ్దంగా, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏముండదండి, పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది, ఓన్లీ నైట్ ఎఫెక్టే ఉంటుంది. ప్రశాంతమైనటువంటి నిద్రలో ఉన్నాడు, చక్కటి నిద్రలో ఉన్నాడు. గురువుగారిని డిస్టర్బ్ చేయకూడదని శిష్యుడు నెమ్మదిగా శబ్దం కాకుండా ఆ చెంబును అక్కడ పెట్టి, అక్కడ అమ్మ మాట జ్ఞాపకం వచ్చింది, ఆ ఇంట్లో ఏ వస్తువును ముట్టుకున్నా సంగీతం వస్తుందని. గురువుగారి దగ్గరికి వెళ్ళి పట్టుకోవడానికి పాదాలు పట్టుకుంటాడు, కానీ దగ్గరికి వెళ్ళి పట్టుకోవడానికి చూడటానికి కుదరదు. అందుకని ఏం చేస్తాడంటే, గురువుగారు పడుకుంటే ఆయన చెవు దగ్గర, మొహం దగ్గర ఆ ఫేస్ పెట్టి ఇలా వింటాడండి. ఆయన శరీరంలోంచి నాదం వినపడుతుంది, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఆ నాదానికి తనకు బాగా ఇన్స్పైర్ అయ్యి ఆ కుర్రవాడు నెమ్మదిగా గురువుగారి పాదాలు ఒత్తుతూ తనకు చెప్పినటువంటి సంగీత పాఠాన్ని వల్లి వేసుకుంటూ ఉంటాడు. అంటే నెమరు వేసుకుని సాధన మొదలెడతాడు. నెమ్మదిగా పాడుతూ ఉంటాడు. సదాశివ బ్రహ్మేంద్రని కీర్తన, మానస సంచర్య అనేటువంటి కీర్తనని ఆలపించడం మొదలెడతాడు. మధ్యలో గురువుగారు చెప్పినటువంటి మాట కొద్దిగా అది చెప్పింది సరిగ్గా గుర్తురాకపోతుంటే ఇక్కడ దర్శకుడు తన అద్భుతమైన దర్శకత్వ ప్రతిభ, ఇలాంటి దానికే ప్రేక్షకులు భాషతో లేదా ఖండాంతరంగా ఏ దేశంలో చూసినట్టు ఈ సినిమాకి ఇలా హ్యాట్స్ ఆఫ్ అన్నది కారణం ఏంటంటే, మనం 2 శరీరాలు కలవటం చూపిస్తాం, 2 శరీరాలు డాన్స్ ఆడటం చూపిస్తాం, మాట్లాడుకోవడం చూపిస్తాం. 2 మనసులు, 2 ఆత్మలు ఒకే రకంగా కలిశాయి అంటానికి విజువల్గా ఎలా చూపిస్తావు అని అంటే, ఏ బొమ్మ గీలేడు, ఏ చిత్రకారుడు తీయలేడు. ఇలాంటి షాట్ ఒక్కటే చెప్తుంది. అతనికి ఎప్పుడైతే సంగీతంలో
డౌట్ పడుతున్నాడో, నిద్రలో ఉన్నటువంటి నిద్రలోంచే, నిద్ర మేల్కొని కాదు, కళ్ళు తెరిచి కాదు, ఆ పాటకి కళ్ళు తెరిచి కాదు, నిద్రలోంచే తన ఆత్మ ఎక్కడైతే శిష్యుడు ఆపాడో అక్కడి నుంచి పాట పాడి శిష్యుడికి అందిస్తుంది. ఈ ఒక్క షాట్తో ఏం తెలుస్తుందండి? శిష్యుడి ఆత్మ, గురువు గారి ఆత్మ రెండూ కూడా కలిసిపోయాయి. ఈ రెండు ఒకే ఫ్రీక్వెన్సీలో ఉన్నాయి. గురువు ఏం చెప్తున్నాడో శిష్యుడు అది తీసుకుంటున్నాడు. శిష్యుడు ఏం కావాలో గురువు ఎప్పటికప్పుడు వాడు అడగపోయినా ఇస్తున్నాడు. గురు శిష్య సంబంధానికి ఒక గొప్ప పీట వేశాడు కె. విశ్వనాథ్ గారు. ఇది అద్భుతమైనటువంటి సన్నివేశం. ఇట్లాంటి సన్నివేశం నేను ఏమాత్రం ఆలోచించకుండా చెప్తాను. ప్రపంచ సినిమాలో మీరు ఏ సినిమాలు, ఏ భాషలోని సినిమాలనే ఎత్తుక్కోండి, నాకేం అభ్యంతరం లేదు. నేను అంటానికి కూడా ఏమాత్రం సందేహించట్లేదు కూడా. చాలా సినిమాలు, రకరకాల భాషల సినిమాలు చూసి ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. నేను ఏ భాషా సినిమాల్లో కూడా ఇంత ఉత్కృష్టమైన సీన్ అనేది ఇంతవరకు మరో డైరెక్టర్ చేయలేదు అంటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంతకన్నా గొప్ప సీన్ ఎట్లాంటిది ఏదన్నా ఉంటే మీరు చెప్పండి, నేను కూడా చూసి మాట్లాడతాను. నేను ఇలా ఇతను నిద్రలోనే పాడాననే విషయాన్ని తెలుస్తుంది. అలా నిద్ర, అక్కడి నుంచి శిష్యుడు మళ్ళీ పాడతాడు, ఆయన నిద్రలోనే ఉంటాడు. అంటే శిష్యుడికి హెల్ప్ చేయడం వరకు. ఆయన నిద్ర ఎప్పుడు మేల్కొన్నాడు? ఆ తర్వాత కొంచెం ఒక చరణం అయిన తర్వాత, ఒక చరణం పాడిన తర్వాత బయట నుంచి ఈ పాప్ సంగీత హోరు వినపడుతూ ఉంటుంది. ఈ పాప్ సంగీతం పాడుతూ ఉంటారు, ప్రేతం అరుపులు, గోల, మ్యూజిక్ గోలగా ఉంటుంది. ఆ డిస్టర్బెన్స్కి లేస్తాడు. ఈయన లేచి ఏం చేశాడు? ధన బయలుదేరుతాడు. టక్క వచ్చేసాడు అక్కడికి. ఇక్కడ డిస్కషన్ అనేది ఈ సినిమాకి సూపర్. ఇందాక ఇప్పుడు చెప్పిన, ఎక్స్ప్లెయిన్ చేసిన సీను, ఇప్పుడు మాట్లాడిన సీనే ఈ సినిమాని ప్రపంచవ్యాప్తమైనటువంటి ఒక గొప్ప సినిమాగా నిలబెట్టింది. శంకర్ శాస్త్రికి ఆయన ఛాలెంజ్ చేస్తాడు. ఆయన పాట పాడేటువంటి ఆయన జిత్మోహన్ మిత్రా వేశారు ఆ క్యారెక్టరు. ఆ తర్వాత ప్రొడ్యూసర్ గారు కొడుకు కూడా చిన్న క్యారెక్టర్లు కూడా వేశారు. చాలామంది కూడా కుర్రవాళ్ళగా అప్పటికున్నటువంటి యూత్ క్యారెక్టర్లా వేశారు. పాప్ మ్యూజిక్లో ఒక చిన్న ఆలాపన ఇస్తాడు. సాపాసా పాడుకుని ఏవో పాడుతుంటావు, ఒక 7 స్వరాలు పాడుకుని నీకు ఇది పాడగలవా అంటాడు. ఇది అవలీలుగా పాడతాడు. సరే నేను పాడాను ఒక మీరు పాడింది, మా సంగీతం బాగాలేదన్నావు కదా, ఒక చిన్న రాగం ఇస్తాను అనగలవా అంటాడు. ఈయన ఒక రాగాన్ని ఆలపిస్తే ఆడు సగం పాటి మైనైపోతాడు. అప్పుడు చెప్తాడు ఆయన, ఈ మాట చాలా అద్భుతమైనది, మీ సంగీతం గొప్పది, మా సంగీతం గొప్పది అని మాట్లాడే హక్కు మనకేముంది? సంగీతం అనేది భగవంతుడు దైవదత్తమైంది. అలా గొప్పదైనటువంటి మన శాస్త్రీయ సంగీతాన్ని, ఈ నాదాన్ని ఉపాసించి ఎందరో మహానుభావులు తరించారు, భగవద్ ఐక్యం కూడా పొందారు. అట్లాంటి గొప్ప సంగీతాన్ని వదిలేసి మన కళల్ని తక్కువ చేసుకుంటున్నాం అనేటువంటి ఆవేదనతో అతను మాట్లాడే డైలాగులు చాలా ఆ కాలంలో ఉన్నటువంటి యూత్ని కానీ, తల్లిదండ్రులను కానీ, సమాజాన్ని కానీ చాలామంది ప్రభావితం చేసి వాళ్ళ పిల్లల్ని మళ్ళీ శాస్త్రీయ సంగీతం వైపుగా నడిచేటట్టుగా చేసి, ఒక సినిమా సమాజాన్ని ప్రభావితం చేస్తుందా అంటే తప్పకుండా ప్రభావితం చేస్తుంది. అది మంచి చేస్తుంది, చెడు కూడా చేస్తుంది. అందుకే అంటాను, చెప్పగలిగితే మీ సినిమాలో మంచి చెప్పండి, దయచేసి చెడుని ప్రాపగేట్ చేయకండి. ఎందుకంటే సమాజంలో వాళ్ళు చెడు చూస్తారు, టికెట్ కొనుక్కుని చెడ్డ విషయాలు చూడటానికి రారు అనేటువంటి ఒక కామన్ సెన్స్ని దర్శకుడు స్క్రిప్ట్ రాసేటప్పుడు కానీ, సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ, రచయితలు స్క్రిప్ట్ రాసేటప్పుడు కానీ, రాసి దర్శకులు ఇచ్చేటప్పుడు కానీ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. శాస్త్రీయ సంగీతం మీద దర్శకుడు చేయాలనుకున్న కామెంటు ప్రధాన పాత్ర ద్వారా చెప్పించాల్చుకున్న అంశమైంది. ఇక నెమ్మదిగా క్లైమాక్స్కి బయలుదేరాలి. ఒక్కొక్క పాత్ర తన యొక్క ఆబ్జెక్టివ్స్ని పూర్తి చేసుకుంటూ వెళ్ళాలి. ఆ క్రమంలో ఒక చోట తులసి ఒక చిన్న షాప్లో కొంటూ ఉంటుంది. 1 కిలో ఇవ్వండి, ఇట్లాంటివి ఉంటాయి. ఎక్కడో ఒకటో అరో మాటలు మాట్లాడుతుంది తులసి క్యారెక్టర్. అసలు మాట్లాడదు తక్కువ. మీరు చూడండి, ఫస్ట్ డైలాగ్ కిలో అంటే ఒక డైలాగ్ ఉంటుందా? ఆఫ్లైన్లో విన్నట్టు వినపడుతూ ఉంటుంది మనకి, అవుట్ ఆఫ్ ఫ్రేమ్లో విన్నట్టు వినపడుతూ ఉంటుంది మనకి. అక్కడికి ఆయన శంకర శాస్త్రి గారు వస్తాడు. ఆ పచారీ పక్కన ఉన్న పచారీ సరుకులు కుర్రవాడిని అడుగుతాడు, కొంచెం ఏంటండి పంతులు గారు వచ్చాడంటే, నాకు డబ్బు కావాలి. మీ ఇల్లు తాకట్టు పట్టుకున్న పాపానికి మీరు ఎన్నిసార్లు డబ్బు అడుగుతారని, ఇచ్చేసానండి, ఇప్పటికే చాలా ఇచ్చానంటే, చాలా ఇచ్చావు బాబు,
సరేలే నీ ఇష్టం ఎందుకు అని చెప్పి వెళ్ళిపోతుంటే పంతులు గారు మీరు ఎంత అవసరం ఉండి నోరు తెరిచి అడిగారో అని చెప్పి ఆయన ఈ 300 ఉంచండి 300 ఇస్తాడు. ఆయన అడుగు ఏదో ఒక 500 1000 2000 అడుగుదాం అనుకున్నాడు. ఇక ఇచ్చింది తీసుకుని నోరు మూసుకు వెళ్తున్న బయలుదేరాడు. ఇల్లు తాకట్టు పెట్టేశాడు. అలా ఫస్ట్ సీన్లో చూసాం, కట్టుకున్న బట్ట కూడా చిరుకులు ఉన్నాయి, పెళ్లి కావాల్సిన ఆడపిల్ల ఉంది, ఇల్లు తాకట్టు పెట్టేశాడు. పెళ్లికి ఆడపిల్ల ఎట్ట పెళ్లి చేస్తాడు ఆయన ఒక ఆర్థిక పరిస్థితి అనే అవసరాన్ని చూసి తులసి క్యారెక్టర్ చాలా బాధపడుతుంది. ఆ తర్వాత ఒక గొప్ప సీన్ ఉంటుందండి. ఈ ఒక్క సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఈ ఎపిసోడ్ని ముగిస్తాను. చెప్పాను ఇందాక బిగినింగ్లోనే, క్యారెక్టర్ యొక్క ఔన్నత్యాన్ని పెంచుకుంటూ వెళ్ళటం. వస్తామంటే అక్కడ ఒక మన వాగిల్లో కూర్చుని ఈ పక్క వాద్యాలు వాయించే సాక్షిరంగారావు క్యారెక్టర్ సాధన మొదలెడుతుంది. వచ్చేసి అంటాడు, నీ సాధనలో నీ యొక్క తాళం తప్పుతుంది అంటాడు. తాళం కాదు బాబు గారు, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని ఆ క్యారెక్టర్ దాని యొక్క తప్పు ఏంటో తెలుసుకుంది. సమాజంలో ఈయనేం తప్పు చేయలేదు, ఊరికినే ఎవడికాడు ఊహించుకుని ఎవడికాడు బిల్డప్ ఇచ్చి వదిలేసేస్తాన్ని. అందరికన్నా ముందు లేచిపోయింది వీళ్ళే కచేరీలోంచి. మిమ్మల్ని నేను తప్పుగా అర్థం చేసుకుని మిమ్మల్ని మీకు 12 ఏళ్ళ నుంచి దూరం అయ్యాను బాబు గారు, అందుకే తాళం లేదు పాడలేదు, చేతులకు పని లేకుండా పోయిందంటాడు. బాధపడకయ్యా, ఈ శాస్త్రీయ సంగీతానికి ఈ మధ్యకాలంలో ఆదరణ తగ్గింది, మళ్ళీ మంచి రోజులు వస్తాయి అని అంటాడు. ఏమో బాబు గారు, మీకు ఆత్మవిశ్వాసం దానిలో నమ్మకం మీకు ఎక్కువ ఉంది కూడా అంటారు, నాకైతే నమ్మకం లేదంటాడు. అక్కడ ఒక్క డైలాగ్ ఉంటుందండి, శంకర్ శాస్త్రి డైలాగులు రాసేటప్పుడు ప్రధాన పాత్ర యొక్క క్యారెక్టరైజేషన్ని ఆలోచించి ఇన్డెప్త్గా దాంతో మమేకం అయితే తప్పితే ఆ పాత్రల్లోంచి ఆ డైలాగులు రావు. ఆ రైటర్ అలాంటి డైలాగ్ రాయలేడు. నేను అప్పుడు జేబులో ఆయన 300 ఇచ్చాడు కదా ఆ షాప్ ఓనరు, ఆ 300లోంచి ఒక 200 రూపాయలు అడిగిస్తాడు, లేదా ఒక 100 రూపాయలు ఇస్తాడు, మిగతా డబ్బులు జోలు పెట్టుకుంటాడు. అప్పుడు ఒక మాట అంటాడండి, నేను బాధపడేది డబ్బులు లేదనో మరొకటి లేదనో కాదు, నేను పాడలేని రోజున బాధపడతాను, పాడలేని రోజున. అది సంగీతమే జీవితంగా బతుకుతున్న వ్యక్తి అన్నమాట. పాత్ర చాలా గొప్పగా ఉంటుందండి, అద్భుతమైన పాత్ర, అంత మంచి పాత్రే. ఒక సూపర్ క్యారెక్టర్ని, అంటే సమాజంలో మామూలుగా ఉన్న పాత్రే ఎప్పటికప్పుడు దాని యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని పక్క పాత్రల ద్వారా, ఈ పాత్ర యొక్క ప్రవర్తన ద్వారా, డైలాగుల ద్వారా ఎప్పటికప్పుడు ప్రదర్శింప చేయటం, క్యారెక్టర్ యొక్క ఔన్నత్యాన్ని ఒక్క ఇంచు కూడా తగ్గకుండా ఎప్పటికప్పుడు క్లైమాక్స్కి పెంచుకుంటూ వెళ్ళటం అనేది ఈ శంకరాభరణం స్క్రీన్ ప్లేలో నేను అబ్జర్వ్ చేసినట్టు అంశం. మీరు కూడా వరుసగా చూస్తే అదే అంశం తెలుస్తుంది. ఇలాంటి గొప్ప పాత్రల్ని క్రియేట్ చేయటం అనేది మన యంగ్ డైరెక్టర్స్ రైటర్స్ నేర్చుకోవాలన్నదే నా తాపత్రయం. మీరు కూడా ఈ ఎపిసోడ్ అయిన తర్వాత తప్పకుండా ఈ సినిమా చూడండి. ఈ 2 సీన్లని, ఇప్పుడు నేను చెప్పిన సీక్వెన్స్ మాత్రం చాలా జాగ్రత్తగా షార్ట్ టు షార్ట్, డైలాగ్ టు డైలాగ్ గమనించండి. ఆత్మ సంయోగం, 2 ఆత్మల యొక్క సంయోగం ఎలాగుంటుందో మనకు తెలుస్తూ ఉంటుంది. ఒకటి శరీరాన్ని కదిలించేదైతే, ఒకటి మనలో ఉన్నటువంటి తేజస్సుని, చిత్శక్తిని, మన ఆత్మని కూడా శాంతిపరిచి ఉద్వేగపరిచేటువంటి గొప్ప సంగీతం. సంగీతానికి ఎల్లలేవండి, అది ప్రపంచంలో ఎక్కడైనా ఆదరణ పొందుతుంది. మరొక అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.